హల్లెలూయా, హల్లెలూయా. మన మన బలమైన దేవునికి, మన ఘనమైన దేవునికి యుగ యుగములు మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక. ఆమేన్. మరొకసారి కుడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తున్నానండి. సహార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభు శ్రేష్టకరమైన దినాన్ని మాకు అనుగ్రహించిన రీతిని బట్టి మీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రత్యేక నామాన్ని మహింపరచడానికి సిలువలో మీరు చేసిన గొప్ప త్యాగాన్ని స్మరించుకుని జ్ఞాపకం చేసుకుని ప్రభా మిమ్మల్ని ఆరాధించుకుని కొనియాడుకునే గొప్ప ధన్యతను భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభా మమ్మల్ని అందరినీ మీ హస్తాలుగా అప్పగించుకుంటున్నాను. ఈ కొడుకంతి కేవలం మీ నామానికి మహిమకరంగా మాకు అందరికి ఆశీర్వాదకరంగా లగ్న సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గెత్సేమనే తోట నుండి గొల్గోత కొండ వరకు జరిగే ఈ ప్రయాణం అంతటిని కూడా ప్రతి సంవత్సరము కూడా ప్రతి యొక్క గుడ్ ఫ్రైడే లేదంటే ఈ యొక్క శ్రమకాల దినాల్లో మనం ధ్యానిస్తూ వస్తాము కదండి. హల్లెలూయా. అయితే ఈ గెత్సేమనే తోట నుండి ఈ యొక్క గొల్గోత కొండ వరకు జరిగే ప్రయాణం అంతటిని కూడా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు వేసిన యేసుక్రీస్తు వారు ఆ గెత్సేమనే తోటలో ఏమయ్యారంటే ఫస్ట్ బంధింపబడ్డారంట. బంధించిన తర్వాత అక్కడ అన్న నుంచి కయప ఎదుటికి విచారణ కొరకు తీసుకెళ్లి ఉన్నారు. విచారణ అయిన తర్వాత అక్కడ పేతురు 3 సార్లు బొంగుతాడండి. ఏమనండి, మీరెవరు, ఆయన ఎవరు నాకు తెలియదు. 3 సార్లు పేతురు బొంగిన తర్వాత మళ్ళీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని అక్కడ యూదులందరూ కూడా ఉదయకాలపు విచారణ చేస్తూ ఉంటారు. ఉదయకాలపు విచారణ అయిన తర్వాత మనకి ఇస్కరియోతు యోధ మరణించడం మనకు కనపడుతుంది. ఇస్కరియోతు యోధ మరణించిన తర్వాత ఆయన్ని పిలాతు ఎదుటి దగ్గర విచారణ తీసుకువెళ్తారు. పిలాతు ఎదుటి విచారణ తర్వాత హేరోదు దగ్గర తీసుకువెళ్తారు. హేరోదు దగ్గర తర్వాత మళ్ళీ పిలాతు ఎదురు తీసుకొస్తారు. పిలాతు దగ్గర తీసుకొచ్చిన తర్వాత సైనికులైన అపహరిస్తారు. తర్వాత చివరిగా ఆయన్ని సిలువ వేస్తారు. ఈ యొక్క వృత్తాంతం లేదంటే ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రతి సంవత్సరము కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రతి సంవత్సరము కూడా మనకు తెలియని వారంటూ కూడా ఎవరు ఉండరండి. ఈ యొక్క ప్రతి గ్రంథంలోనూ ఎక్కడ మత్తయి సువార్త నుంచి యోహాను సువార్త వరకు చివరి అధ్యాయాలు మనం చదివినట్లయితే ఈ చివరి అధ్యాయాలన్నీ కూడా మనం ధ్యానించినట్లయితే ఈ జరిగిన సంఘటనలన్నీ కూడా మనకి అక్కడ కనపడుతూ ఉంటది. కానీ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నేను జరిగిన సంఘటనలని చెప్పాలని ఆశపడతలేదు. కానీ నశించిపోతున్న వారికి సిలువను గురించిన వార్త ఎలా ఉంటుందంటే అండి, వెర్రితనముగా ఉంటుంది. రక్షింపబడుతున్న మనకి ఎలా ఉందంటే అండి, దేవుని యొక్క శక్తి. సిలువలో ఏమి యొక్క శక్తి దాగున్నది, సిలువలో అద్భుతమైన కార్యం ఏమి దాగున్నది. అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించవలసిన పద్ధతి ఎందుకు వచ్చింది, ఆయన సిలువకి ఎక్కవలసిన పద్ధతి ఏమొచ్చింది, ఆ వాస్తవానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేఖనంలో ఏం రాయబడి ఉన్నదంటే, మ్రాను మీద వ్రేలాడువాడు శాపగ్రస్తుడు. ఒక శపితమైనది ఈ రోజున మనకి ఎలాగైందంటే అండి, ఆశీర్వాదంగా మారింది. ఒక శపితమైనది ఈ దినాన్ని మనందరి జీవితంలో ఒక శక్తిగా నిలిచి ఉన్నది. ఒక శపితమైనది ప్రజలందరికీ కూడా ఒక గొప్ప సువార్తగా కనబడుతున్నది. ఎలాగ ఈ శపితమైనది దీవెనకరంగా మారింది, ఎలాగ ఈ శపితమైనది ఆశీర్వాదకరంగా మారింది అనే సత్యాన్ని మనకు కొద్దిగా మనం ధ్యానించుకుందాం. వాస్తవానికి ఏంటంటే అండి, అదే లేఖనంలోనూ మరొక మాట కూడా ఉంటుందంటండి, నీతిమంతుడు ఎవ్వరు కూడా లేరంటండి. నీతిమంతుడు లేదు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని ఎరిగిన వాడు లేడు, అందరూ కూడా త్రోవ తప్పి ఏకముగా నశించిపోతున్నారు, పనికిమాలను అయిపోతున్నారని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినది. అంటే నీతిమంతుడు ఎవడు కూడా లేడంటే అండి, ఎవడు కూడా యథార్థపరుడు లేడు, ఎవడు కూడా సత్యం అనుసరించి నడిచేవాడు లేదు. అందుకే కదా ఏ భేదమును లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేదంట. దేవుడి యొక్క గొప్ప మహిమను మనందరి కొరకు సిద్ధపరిస్తే మనమందరము కూడా పాపము చేసి, మనమందరము కూడా దోషము చేసి నీతిమంతుల నుండి తొలగిపోయి అనీతుల మంతులుగా అయిపోయాం, పాపులుగా నిలిచిపోయాం. అయితే ధర్మశాస్త్రం మనల్ని ఏం చేస్తుంది తెలుసండి, ఒక మాట చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని దయచేసి చివరి భాగం చదువుదాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చివరి భాగం. ఏ శరీరయు కూడా నీతిమంతుడని తీర్చబడదంట. ఇదే మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చివరి భాగం చదువుకుందాం.
లేఖనము అందరినీ పాపములో బంధించెను. లేఖము అండి ఏం చేసిందంట? మనలందరినీ కూడా పాపములో బంధించేసింది. అరే, లేఖనములో ఏం రాయబడి తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో, లేదంటే ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు యొక్క ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు. అరే, నువ్వు అబద్ధం ఆడకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగు వానిది దేని కూడా ఆశింపకూడదు, ఈ లోకంలో దేనిని కూడా నువ్వు విగ్రహం చేసుకోకూడదని దేవుని యొక్క పదాజ్ఞలు మనకు దయచేసినట్లయితే, అందులో మనం ఒక్క చిన్న తప్పిదము చేసినట్లయితే ఏమంటుందంటే ధర్మశాస్త్రం, అరే నువ్వు పాపము చేశావు, నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడవు. ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసిందంటే పాపమని మనల్ని బంధించేసిందంట. ఇప్పుడు దీని నుండి మనల్ని విడుదల చేసేవారు ఎవరున్నారండి? దీని నుండి మమ్మల్ని విమోచించేవారు ఎవరున్నారు? ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఈ యొక్క క్రియలు చేయకపోతే నువ్వు నీతిమంతుడు కాదని ధర్మశాస్త్రం చెబుతుంటే, ఈ ధర్మశాస్త్రం బంధించినట్లయితే ఇప్పుడు మనల్ని ఎవరు ఆ ధర్మశాస్త్రం నుండి విడుదల చేస్తారు? ఎవరు ఆ ధర్మశాస్త్రం నుండి మనకు విడుదల కలిగజేస్తారంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక విరుగుడు కూడా రాయబడి ఉన్నదంటే కదండి. ఈ లోకంలో ప్రతి రోగానికి కూడా ఒక మెడిసిన్ ఉందా లేదండి? అందా? ప్రతి రోగానికి కూడా మెడిసిన్ ఉంది. ప్రతి రోగానికి కూడా ఏదో ఒక విరుగుడు ఉన్నది. అయితే పాపము చేసిన వాడు కూడా పాపము నుండి విడుదల అవటానికి కూడా, పాపం నుండి విమోచింపబడటానికి కూడా ఒక విరుగుడు ఉన్నదంటండి. ఏం చేయాలో తెలుసా? మనము ధర్మశాస్త్ర సంబంధం రాసిన పత్రిక, క్షమించండి, 9వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్రం మోషే ప్రతి ఆజ్ఞలను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోను రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోను హిస్సోపుతోను చదవండి, మేకలయు రక్తమును తీసుకుని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తము ఇదే అని చెప్పుచు గ్రంథం మీద ప్రజలందరి మీద ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీద కూడా, సేవా పాత్రలన్నింటి మీద కూడా ఆ రక్తాన్ని ఏం చేయాలంటే ప్రోక్షించాలి. ఎందుకో తెలుసా? రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదు. ఒకసారి గట్టి చెప్తా ఉన్నమాట, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ ఏ మానవుడికి కూడా లేదు. నువ్వు ఆ ధర్మశాస్త్ర బంధకము నుండి నువ్వు విమోచింపబడాలంటే, ఏదైతే నిన్ను పాపి అని ముద్ర వేసిందో ఆ ధర్మశాస్త్రము, దాని నుండి నువ్వు విడుదల పొందాలంటే నీ కొరకు నిష్కలంకమైనది, నిందారహితమైనది, నిర్దోషమైనది నీ కొరకు బలి ఇవ్వాలా లేదండి? నిష్కలంకమైన రక్తము నీ కొరకు చిందింపబడాలి. ఎందుకంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ లేదంటండి. ఎలాంటిది దేవుని కొరకు సిద్ధపరచాలి తెలుసు. కాండము 17వ అధ్యాయం 1వ వచనం. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను తన ఎద్దునే గాని గొర్రెనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పించాలి. ఎలాంటి తీసుకురావాలంటే అండి ప్రభు దగ్గరికి, మందిరానికి ఏ అవలక్షణము కూడా లేనిది, ఎటువంటి కలంకము లేనిది, ఎటువంటి మచ్చ లేనిది, దానికి ఎటువంటి ఇబ్బంది లేనిది, దాని ఎటువంటి రోగము లేనిది, పవిత్రమైనది దేవుని దగ్గరికి తీసుకురావాలంటండి. ఇప్పుడు లేవికాండం దగ్గరికి వెళ్దాం. లేవికాండం 1వ అధ్యాయము 3-5 వచనాలు చదువుకుందాం. అతడు దహన బలిల రూపముగా అర్పించినది దాని యెహోవా సన్నిధిలో అంగీకరింపబడినట్లు ప్రక్షేప గుడారం యొక్క ద్వారము దగ్గర దాన్ని తీసుకుని రావాలను. అతడు దహన బలి అర్పించి పశువు తల మీద చెయ్యి ఉంచి నుంచవలను. అతని నిమిత్తము ప్రాయశ్చితము కలిగినట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడెను. ఇప్పుడు నిర్దోషమైన దేనిని తీసుకొచ్చి మందిరాన్ని తీసుకొచ్చి దాని మీద ఏముంచాలంటే అండి, మన చెయ్యి ఉంచాలంట. ఎందుకు తెలుసా? నేను చేసిన పాపం అంతా కూడా ఈ గొర్రె మీద వేస్తున్నాను, నేను చేసిన దోషం అంతా కూడా ఈ యొక్క గాడిద లేదంటే ఈ మేకపిల్ల మీద వేస్తున్నాను, నేను చేసిన పాప భారం అంతా కూడా దీని మీద మోస్తున్నాను. ఇది ఇప్పుడు నా కొరకు బలి అర్పించండి. నాకు బదులుగా ఈ మేక పిల్లని తీసుకెళ్ళండి, నాకు బదులుగా ఈ యొక్క గొర్రె పిల్లని తీసుకెళ్ళండి. ఎందుకంటే నా పాపం అంతా కూడా దీని మీద మోపబడ్డది కాబట్టి ఇది నా కొరకు పాప విమోచన కొరకు, పాప క్రైదానం కొరకు అది చిందింపబడింది. ఇప్పుడు మనందరి కొరకు ఒక గొర్రె పిల్ల సిద్ధపడి ఉన్నదంటండి. ఎవరంట అండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇదిగో లోక పాపము మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల.
ఇప్పుడు మనందరి పాపములు కూడా ఆయన మీద మోపబడ్డాయి, మనందరి దోషములు కూడా ఆయన మీద మోపబడ్డాయి. మన చెయ్యి ఎక్కడ ఇప్పుడు ఎవరి మీద ఉందండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీద ఉన్నది. ఇప్పుడు ఆయన ఏమవుతున్నాడంటే మన కొరకు బలి అయ్యాడంటండి. అందుకే రాయబడి ఉన్నది కదా, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము చేత కాక నిర్దోషమైనది నిష్కలంకమైనది గొర్రె పిల్ల రక్తము, అంటే క్రీస్తు తానే తన రక్తమును అర్పణగాను పరిశుద్ధ స్థలంలోకి తానే తన రక్తమును అర్పణంగా అర్పించుకున్నాడంటండి. ఇప్పుడు దేవుడికి మన పాప భారం అంతా కూడా ఎవరి మీద మోపబడ్డదండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సిలువ అంటే 15 అడుగుల మ్రాను కాదండి. సిలువ అంటే దేవుడు దయచేసిన గొప్ప శక్తి. దానిలో విమోచన ఉన్నది, దానిలో మనకి విడుదల ఉన్నది, దానిలో మనకి ఆనందం ఉన్నది, దానిలో మనకు సంతోషం ఉన్నది. దేవుని యొక్క సిలువ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు ప్రేమ కాకుండానే దేవునికి యొక్క కృప కూడా దొరుకుతుందంటే అండి. అందుకే కదా చక్కని మాట ఉంటది, కృప. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 కృపాతిశయమునకు మనమందరము కూడా చేరుదామంటే అండి. కృప అనే సింహాసనము దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆ కృప దగ్గరకు చేరదాము. ఎందుకంటే దేవుడు నీ కొరకు నా కొరకు కలవరి సిలువ తన పరిశుద్ధమైన నిష్కలంకమైన నిందారహితమైన పవిత్రమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కార్చి ఉన్నాడు. ఈ దినాన్ని మనమందరము ఆనందిస్తున్నామంటే, ఈ దినాన్ని మనమందరం కూడా సంతోషిస్తున్నామంటే దేవుడు చేసిన ఒక గొప్ప సిలువ త్యాగము, సిలువ యాగము.